నమస్తే. బస్ భవన్ ముందు ఉన్నాం మనం. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున బస్ భవన్ ముందు ఉపవాస దీక్ష చేస్తున్నారు. సో కారణం ఏంటంటే వాళ్ళకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం గతంలోనే మేనిఫెస్టోలో చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు హామీ కూడా ఇచ్చింది వీళ్ళకి నెరవేర్స్తామని చెప్పి, కానీ ఇప్పటి వరకు అమలుపరచలేదు. సో మరి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల బాధ అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నారు. బాబా, ఏంది ఎన్ని రోజులు ఈ దీక్షలు, ఈ పోరాటాలు, ఈ ధర్నాలు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, మీకేదో మీరు ఎంతో కొంత బాగుపడతారని చెప్పేసి, అసలు మీకే న్యాయం జరుగుతలేదు అని అంటే ఎట్లా సార్? మేము 36 ఏళ్ళు చేసినాం సార్ ఆర్టీసీలో. 36 రూపాయలతోటి చేసినాం డైలీ వైజ్ గా. 1986లో వైజాగ్ కూడా పోయినాం డిప్రెషన్ మీద. అప్పుడు ఆర్టీసీ నౌకరు 36 రూపాయలతో జాయిన్ అయినాం. అది మనకు ముందు గవర్నమెంట్ మంచిగా అవుతుంది కదా అని చేసినాం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గాలికి, వానకు, చలికి అన్ని తట్టుకొని నౌకరు నిలబెట్టుకున్నాం. తప్పులు ఒప్పులైనా మాకు ఇంక్రిమెంట్లు చిన్న ఏమన్నా అయితే, ఒక టికెట్ మిస్ అయితే కూడా ఇంక్రిమెంట్లు పోయేది. డ్రైవర్ గారికి చిన్న రేక్ డ్యామేజ్ అయితే కూడా ఫైన్ కట్టినాం. ఆర్టీసీ లాసే లేదు సార్, లాసే లేదు. కొన్ని కోట్ల లాభాలు ఉంది. అన్ని బస్ స్టాండ్లు ఎంత మంచిగా ఉన్నాయి. మహారాష్ట్రలో చూడండి, ఇక్కడ చూడండి బస్ స్టాండ్లు, బస్ భవన్ ఎన్ని కట్టించిండవు. నా తార్నాక్ హాస్పిటల్ అంతా మా కష్టాలు జీతమే. అప్పుడు అన్ని లాభాలు ఉండే. పైన ఎక్కేది ఒక బస్సుకు లేదన్నా 150-170 మంది ఎక్కేది. అప్పట్లో ఒకటే బస్సు ఉండేది. సీరోలని, కాంపెల్ అని మేము ఖమ్మం రూట్ లో బాగా చేసేది. ఖమ్మం మాది, ఖమ్మం డిస్ట్రిక్ట్ మైబాద్ లో. అయితే అట్లా బస్సులలో డోర్స్ లేకపోయేది, అద్దాలు లేకపోయేది. పాత బస్సులతోటి ఒక బస్సు చెడిపోతే 3 రోజుల దాకా డెలివరీ రాకపోయేది. అన్ని కష్టాలు పడ్డాము. డబ్బులు వస్తాయిలే అని అనుకున్నాం, కానీ మాకు రిటైర్మెంట్ టైంకు కొన్ని డబ్బులు వేసిండు, సగం డబ్బులు ఇవ్వలే. అది ఇస్తాడు అని మా లీడర్లు చెప్తా ఉంటే మేము విన్నాం. మా లీడర్లు కూడా సాధిస్తామని వాళ్ళకు కూడా ఆశ ఉండే. ఒక ఆయన ఈ మధ్య మా డ్రైవర్ నర్సంపేటలో శంకర్ గౌడ్ అని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన నేను కూడా చేసినాం, డ్రైవర్ కండక్టర్ నర్సంపేటలో. కానీ సార్, ఒకటి మనిషి జీవున్నంతసేపు ఆశ సార్ ఇస్తాడని. చనిపోయినాక చాలా మంది 200 మంది 250 మంది సరిగా జీతాలు లేక, పెళ్లిళ్ళు చేసి చదివిపించి, ఇల్లు లేక చాలా మంది ప్రాణాలు వదిలిన అప్పులు చేసి, కొందరు వడ్డీలో కట్టుకుంటేనే మేము పిల్లలు చదివించినాం. సీసేస్ అప్పుడు బాగుండే మాకు. సీసేస్ కూడా సంవత్సరానికి వచ్చేది. అట్లా మా బతుకులు కొంచెం బయటపడతాయి అనుకుంటే ఇప్పుడు ఇచ్చే కొన్ని సొమ్ము ఇవ్వలేదు సార్. కొంచెం రావాలి మాకు. ఏరియర్స్ 2017, 2021 ఈ పైసలు వస్తే కొంచెం సన్నీళ్ళకు, వేనీళ్ళకు, మందులకు వస్తాయి మాకు. ఒక పాప పెళ్లి చేసినాము, ఒక బాబు ఉన్నాడు. వాడు పెడితే తింటాము, లేకపోతే భవిష్యత్తులో ఏమవుతుందో. కనీసం ఈ బకాయిలు వచ్చినా కొంచెం వెనకేసుకొని బతుకుతాము కదా అనుకున్నాం. మరి లేవు అంటే సార్, అప్పుడే 2015లో ఇస్తే ఏమైంది సార్? మరి ఆయనది ఏ ప్రభుత్వం అయినా ఇక కేసీఆర్ చేసినేమో మాకు సమ్మె వేసిండు. సమ్మెలేసి కూడా చాలా మంది చనిపోయారు. అప్పుడంతే, ఇప్పటికి అంతే ఉంది. ఆ ప్రభుత్వం అంతే ఉంది, ఈ ప్రభుత్వం అంతే ఉంది. సార్, ఆయన ఓటు కావాలంటాడు. రేపు మమ్మల్ని మీకు ఇస్తా అంటాడు. ఎలక్షన్లు కొడుతాయి, మళ్ళీ బంద్ అవుతుంది. మా ఒక్క ఓటుకు 7-15 ఓట్లు పోతాయి సార్. ఒక ఎంప్లాయీకి ఒక ఓటు మాకున్నదంటే మా వెనక బిడ్డలు, మా భార్య, మా కొడుకు, మా కోడలు, మా అల్లుడు, అందరి ఓట్లు ఉన్నాయి. ఆయన ఇప్పుడు మాకు బకాయిలు ఇస్తే అందరి ఓట్లు ఆయనకే కదా. అది కూడా ఆలోచించాలా పెద్ద మనసుతోటి. మంత్రివర్యులు సీతక్క ఉంది, శ్రీనివాస్ ఎమ్మెల్యే అక్కడ ఖమ్మం ఉన్నాడు. వీళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సలహాలు తీసుకోవాలి. మా సలహాలు, మా లీడర్లు కూడా మంచోళ్ళే. వాళ్ళు కూడా చాలా అనుభవం. లక్ష్మయ్య అని, పటాభి లక్ష్మయ్య, ఆయన కూడా మొన్న పోయిండు. టేబుల్ మీద రౌండ్ సమావేశం అయింది. ఆమె ఇయ్యం, మేము బకాయిలు అయితే ఇయ్యం, ఇప్పుడు మా వెళ్లుబాటు లేదు, మాకు ఇప్పుడు ఇచ్చేదే లేదు మీకు అన్నది. అయితే అయినా మళ్ళీ మేము అందరినీ వచ్చినాం ఇస్తారని ఆశతో. ఇక ఇప్పుడు రానియట్లేదు. గేటు లాక్డౌన్. అదే సార్, మేమేమన్నా యువకులమా? ఏమన్నా పలగొట్టడానికి వృద్ధులము? నడలేని స్థితిలో వచ్చాము. 4 గంటల రాత్రి బస్సులో వచ్చాము ఇప్పుడు మైబాద్ నుంచి. అన్ని డిపోలు ఉన్నాయి. 99 డిపోలు, ఇప్పుడు 101 డిపో అయినాయి. అన్ని డిపోల నుంచి వచ్చినాం రిటైర్మెంట్. అది సార్ మా బాధ. ఏం లేదు, ఇప్పుడు భార్యకు భర్తకు ఎవరు పెట్టే స్థితిలో లేడు. పిల్లలు కూడా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మాకు కొన్ని వస్తే జర బతుకుతారు,
కొంచెం కాలం వెళ్తుందని వాళ్ళని కూడా అడగలేము కదా. వాళ్ళ పని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, చనిపోతాను సార్. హార్ట్ అటాక్ వచ్చి మొన్న నాకంటే వయసోడు ఏడీసీగా చేసి తొరుగు యాకాయ అని అతను కూడా మనస్తాపం చెంది ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటాయి కదా ఇంట్లో. ఈ వస్తాయి ఇప్పుడు మా భార్య అంటది, ఇప్పుడు నేను పోయినా ఇంటికి ఏమైందా అంటది, ఇస్తా అంటారే. ఇదే ప్రతి ఒక్క మహిళ ఇదే కోరుకుంటది. నా భర్త సంవత్సరాలు ఉద్యోగం చేసిండు కదా, ఏమైనా బెనిఫిట్స్ వస్తాయని ఆశ, అంతే తప్ప కష్టపడి మీకు రావాలి. మాకు కష్టపడే ఏమంటారు, మేము ఏం ఎక్కువ ఏమనట్లేదు సార్. మాకు రావాల్సిన ఏరియాస్ బకాయిలు, ఏమన్నా పెండింగ్ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, ఇవి కొంతమందికి రాలే. నా బ్యాచ్ వాళ్ళకి కూడా, నా వెనక బ్యాచ్ వాళ్ళకి రాలే లీవ్ ఎన్కాష్మెంట్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళే నిరీక్షిస్తారు. మహిళలు ఉన్నారు, కండక్టర్లు, మేము ఏడీసీలు, టీటీఐలు అందరు వచ్చింది సార్. అందరు ఇక పెద్ద పెద్ద ఈడీలు వాళ్ళకు తెలిసి ఉండాలి. బాబా ఏంది ఎన్ని రోజులు ఈ పోరాటాలు, ఈ దీక్షలు? తెలంగాణ రాకముందు కూడా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాము. ఆర్టీసీ దానికి మొత్తం మూల కారణము. మరి ఆర్టీసీ ఆ రోజు ఈ చేదోడు వాదోడుగా ఉండకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే 54 రోజులు మేము వేరే ప్రభుత్వంలో ఉద్యోగులన్నా కూడా వాళ్ళందరూ పెన్ డౌన్ చేయకుండా మేము టోటల్ గా ఉద్యోగానికి పోకుండా మా పైన ఎస్మా చట్టాన్ని ఉపయోగించారు. అయినా కూడా మేము ఉద్యోగానికి ఉంటుంది 54 రోజుల ఉద్యోగాన్ని కూడా మేము వదులుకొని మేము తెలంగాణ సాధించాలన్న మంచి నిశ్చయంతో మేము ఆ రోజు నిలబడి తెలంగాణ కోసం పోరాడినాము. కానీ తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయన్న ఆలోచనతో మేము అనుకున్నాము. కానీ ఈ రోజు తెలంగాణ వచ్చినాక మాకు జరిగింది న్యాయం కాదు, అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఏదంటే మాకు రావాల్సిన మేమైతే చేసాము, ఏదో డ్యూటీ చేసాము, ఆ డ్యూటీ యొక్క డబ్బులే కాదు, మా ఏరియర్స్ రావడం లేదు, ఎన్కాష్మెంట్ రాలేదు, ఏరియర్స్ రాలేదు. మరి ఉద్యోగాలు మేము 22లో, నేనైతే 22లో నేను రిటైర్మెంట్ అయినాను. మాకు 17లో ఏరియర్స్ కూడా రాలేదు, 21 ఏరియర్స్ కూడా రాలేదు. మరి ఈ రోజు ఇన్ని బ్యాలెన్స్ మా మీద పెట్టుకొని మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, మా భవిష్యత్తు ఏది కావాలా, మాకు పెన్షన్ అంటూ లేదు. మీకు అది వేరే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా పెన్షన్ ఉంది, కానీ ఆర్టీసీలో 2600 రూపాయలు నాకు వస్తుంది పిఎఫ్ పైసలు. మరి ఉద్యోగంలో చేయాలంటే ఒక మనిషి బతకాలంటే, భార్య బతకాలంటే కనీసం ఈ రోజులలో పరిస్థితి చూస్తుంటే ఒక 20 నుంచి 30 వేల రూపాయలు కావాలా. అలాంటి మేము ఇవాళ 2600 రూపాయలు నాకు వస్తుంది పిఎఫ్ ఫండ్. ఎస్ఆర్పిఎస్ నుంచి ఒక 2000 వస్తుంది. 5000 వల్ల మా ఇంటి గడుస్తుందా? మరి ఈ రోజు మాకు రావాల్సిన బకాయిలు అయితే ఏమున్నాయో అవన్నీ ఇవ్వమంటున్నాం. మేము ఒకటే పోరాడుతున్నాం, ఏంటంటే మా బకాయిలు అయితే ఉన్నాయో 3 డిఎల్ రావాలా, పిఆర్సీ చేశారు, ఆ పిఆర్సీ ఏరియర్స్ రావాలా, అవన్నీ మాకు సకాలంలో అందిస్తారని ఇప్పుడు అని కాలయాపన చేశారు. ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ అయితే, ఈ రోజు కాంగ్రెస్ అయితే ఇదే విధంగా కాలయాపన చేస్తూ ఈ వర్కర్లకి మొండి చేయి చూపిస్తున్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గుంపుకూడడం జరిగింది. దయచేసి మరి మా బాధని అర్థం చేసుకొని ప్రభుత్వము సరైన ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బుని అందించాలిగా, బకాయిలను అందించాల్సిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి చావో బతుకో అన్న ఇప్పటికే చాలా మంది ఒక 30% వరకు చనిపోయారు. మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతోటి ఈ రోజు ఉన్న కొద్ది మంది అయినా కూడా వీళ్ళని అందరినీ సకాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన లెజెండ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు మా ప్రోత్సహించి మాతోటి ఉన్నందుకు లెజెండ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వం ఈ యొక్క గుర్తించి మాకు రావాల్సిన బకాయిలను ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ రోజు ఇంత పెద్ద బస్ లో కూడా దీక్ష చేస్తున్నందుకు మరి మా వచ్చిన వర్కర్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా సార్ మేమే కోరికలు చేస్తాం, గొంతెమ్మ కోరికలు కోరుతున్నాం సార్. ఏదైతే మాకు వచ్చే బకాయిలు మాకు రావాలి సార్. ఎందుకు బకాయిలు చేయాలంటే 2017 నుంచి 2020 వరకు అయితే బకాయిలు మాకు ఇవ్వాలి సార్. చాలా సార్ ఒక్కొక్కరు 66, 67, 65 సంవత్సరాలు ఉన్నాం సార్. ఇక్కడ ఇంత బాధతో ఎండలో కూడా
ఒక దీక్ష రోజు మా స్టేట్ కమిటీలు దీక్ష కోసం మేము వచ్చినాం సార్. మేమంతా భోజనం చేసి వచ్చినాం సార్. సార్ మా రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గాని సార్ దీనికి ముఖ్య కారకులు ఎవరు తెలుసా సార్? దీనికి ముఖ్య కారకులు ఎవరు తెలుసా సార్? ఈడీలు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే ట్రాన్స్ఫర్ వేసుకుపోతారు సార్. వాళ్ళు ఇవ్వరు, అవగాహన లేదు. ఏదో వాళ్ళకి ప్రతి దానికి కారు కానీ అది అవన్నీ బంద్ చేయండి సార్. ఈడీలకు ఎందుకు సార్? ఈడీలు ఎందుకు కార్లు అవి? బస్సులో పోమను పోవాలి అంతే సార్. ఎంత ఘోషతో ఉందాం సార్ ఎండలో. ఎంతో మంది మంచిర్యాలు, నిర్మలు, ఆదిలాబాదు, మహబూబ్నగర్, నల్గొండ వచ్చి ఈ దీక్షలో మేము పాల్గొన్నాం సార్. ఒక 5,000 మంది ఉంటాం సార్. మేము ఇప్పుడు మా కోరికలు తీసేది సార్. ఎంత సార్ మంచికి 1,10,000, 1,50,000 అవే వస్తాయి సార్. ఆ పైసలు మాకు ఇస్తే సార్ మేము కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఓడగొట్టాం సార్. ఎందుకంటే ఆయన కరెక్ట్ పరిపాలన లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వస్తనేసి మేము ఆయనని గెలిపించాము సార్. కానీ ఇంత ఘోరమా సార్? మాకు ఇంత బాధతోని సార్ మేము బాధపడుతున్నాం సార్. ఎంత గొప్ప ప్రణాళికతో వచ్చినాం సార్ మేము. సార్ ఒక్కొక్కరు 400 కిలోమీటర్ 500 కిలోమీటర్ దూరం చేసాం సార్. మేము ప్రతి ఏరియా చేస్తాం సార్. ఒక సంఘీభావం చెప్తాం సార్. రేవంత్ రెడ్డి గారికి చేస్తే మేము ప్రతి డిపోలో పాలాభిషేకం చేస్తాము సార్. ఈ అవకాశం ఇస్తే మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకం. అసలు ఇలా తెలంగాణ వచ్చింది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇలా 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని అట్లే మోసం చేసింది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహాలో ముందరికి పోతుంది. ఏం చెప్తారు మీ ఈ పరిస్థితికి సంబంధించి? మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం మోసం చేసిందని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా ఇచ్చేసి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్న తర్వాత ఇతను ఇస్తానని నమ్మినాం. ప్రభుత్వానికి కూడా ఓటు వేసినాం. బరాబర్ చెప్పి మేము వేయము బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ గెలిపించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మాట తప్పడం ఆయన తప్పు. నమ్మించి గొంతు వేయడం తప్ప మోసం చేసిండు. ఇట్లాంటి మోసం చేయకూడదు. అలాంటి 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ నే ఏడికాడికి అంత అహంకారంతో ఉన్న మనిషిని మేము చేసినాం. మేము దలుచుకుంటే ఏదైనా చేస్తాం. మా తోడు పెట్టుకున్నాడు ఎవరు బాగుపడాలి చరిత్రలో. ఏమైతుంది అంటే ఏమైతుందో చూపిస్తాం. అది ఏమైతుంది అనేది మేము ఎందుకు చెప్పాలి? నేను చూపించినాం కదా. రిటైర్ అయిన మేము సర్వీస్ లో ఉండి కూడా చూపించినాం. ఆయన రిటైర్ అయినా ఎందుకు చూపించాం? కాకపోతే ఒక వృద్ధుల మీద అలాంటి చేయడం తప్పు. మీడియా ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మాకు ప్రభుత్వంతో కొట్లాడలేదు. ఫ్రీగా ఇచ్చుకో, ఏమనిచ్చుకో. నేను చేసిన కష్టం అడగడం తప్ప, ఇవ్వకపోవడం తప్పు కదా. ఇలాంటి ఎండి గారు దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ప్రభుత్వం ఎండికి మాకు ఏం సంబంధం లేదు. ఎవరన్నా ఏమైనా చేసుకోవాలి. మాకు మెయిన్ ఎండి దగ్గర పనిచేసినాం. ఎండి మాకు బాధ్యతగా ఆయన ఇవ్వాల్సిందే. మరి ఆ ఎండి ఎందుకు నిర్లక్ష్యం ఉండి మొన్న మార్చిలో కూడా ఇస్తాను ఒప్పుకును. సారథ్య కమిటీలు ఇక్కడ ఒప్పుకొని మళ్ళీ మాట తప్పిండే. అది తప్పు. మళ్ళీ ఎంతమంది ఈరోజు జమ కావడము, ఈ రోజు మళ్ళీ మేము ఉపవాసం ఒకరోజు దీక్ష చేయడము ఇదే కారణం. ప్రభుత్వం దగ్గర పైసలు లేవా లేకుంటే మీకు ఇవ్వబుద్ధి కాక? ప్రభుత్వం ఏం చెప్తుంది? లాభాలలో ఉంది అని చెప్తారు. సరే లాభాలలో ఉంది, ఓకే. నాకెందుకు ఇస్తలేరు? అదే మరి ఏడబోతుంది అని చెప్పేది మీరు మీడియా ద్వారా మీరు అడగండి. మాకు బాధ ఉంది కాబట్టి మేము ఆకలితో వచ్చినాం. మీరు గతంలో మేము కొట్లాడుతున్నదంటే మాకు ఇవ్వాలని కొట్లాడుతున్నాం. మీరు మీడియా ద్వారా అడగండి ప్రభుత్వాన్ని. ఎందుకు మీరు ఇస్తాన్న తర్వాత ఎందుకు ఇవ్వలేదని మీరు అడగండి. దానికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అంతే. ఇది ఏం చేయలేము కదా. ఇట్లా రిటైర్ అయినాము. వాళ్ళు ఏం చేయగలుగుతారనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఒక 15,000 మంది ఉన్నారు ఈ రోజు రిటైర్ అయిన 15,000 మంది. ఆర్థికంగా ఇబ్బంది, ఆర్థికంగా పరిస్థితులు బాగాలేక, డబ్బులు లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 350 మంది దాకా చచ్చిపోయారు ఇప్పటి వరకు. ఇక చావుకిస్తాడా? మరి సావుకిస్తాడేమో. మరి మంచుకున్నప్పుడు ఇవ్వబుద్ధి కావట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఎంతమంది చంపుతాడో మరి చూడాలి. ఇట్లా చంపు కూడా చేసిన ప్రభుత్వం ఏదో బట్టగట్టి అవును 3 సంవత్సరాల నుంచి ఇదే వైఖరిని కొనసాగిస్తుంది కదా. నమ్ముతా ఉన్నాం. మేము నమ్మినాం. టైం తీసుకుంటాం అంటే నమ్మినాం. సరే ఇంకా ఎన్ని రోజులు టైం ఉంటుంది నమ్ముదాలి.
ఇంకా ఎన్ని రోజులు? పొన్నం ప్రభాకర్ గురించి ఏం చెప్తారు? ఆయన అంటారు పబ్లిక్ మీదికే ఉంటది కార్మికుల ప్రభుత్వం అది అని చెప్పి ప్రజల పాలన అంటాడు. మరి ఏది మరి మమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. మాకు ఇచ్చేది మాకు ఒక్క రూపాయి మాకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వవలసింది. గొంతమ కోరికలు ఇది మాకు మీ మీడియా ద్వారా చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయసమ్మతంగా ఇవ్వాల్సింది ఇప్పియమని చెప్తారు. రిటైర్డ్ ఉద్యోగులం అంతా మేము మహాధర్నాకు కూర్చున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రిటైర్డ్ ఉద్యోగుల తరఫున అభినందనలు తెలియజేస్తూ మాకు తొందరగా మా డబ్బులు మాకు ఇప్పించగలరని, మాకు పెన్షన్ లేదు, ఆసరా పెన్షన్ కూడా ఇప్పియాలి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలి. మా పెన్షన్ 3,000 నుంచి 2,000 నుంచి 3,000 వరకు వస్తుంది. కాబట్టి దయచేసి మొన్న 90 రోజుల పరిపాలనలో భాగంగా మాకు 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. కాబట్టి బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు ఇప్పటికి 200 మంది చనిపోయినారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు రాక చాలా ఇటు ఆరోగ్యపరంగా, ఇటు మానసిక పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల శిక్షలు అనుభవిస్తూ ఈ ఆర్టీసీలో ఎలాంటి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా ఎలాంటి లంచగొండలు ఉండరు. ఇలా వేరే డిపార్ట్మెంట్లక కాదు, మాది మా పైసలు మాకు డబ్బులు ఇప్పించగలరని తమరికి విజ్ఞప్తి చేస్తూ ఇక ముందు ఈ నిరాహార దీక్షలు కానీ ధర్నాలు కానీ రాకుండా మాకు సహకరించిన లెజెండ్ టీవీకి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సరే, ఎన్ని రోజుల నుంచి పోరాటాలు, ఇంకెన్ని రోజులు ఇట్లా పోరాటాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు? ప్రభుత్వం ఇవ్వడానికి అసలు మీ నిధులను మీకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది? నేను ఇన్ సర్వీస్, నా పేరు రవికిరణ్, నేను బహుజన వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీని. అయితే నేను ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంఘీభావం తెలపడానికి వచ్చినాం. నేను నా ఎంబడి మా కార్మిక కమిటీ సోదరులందరూ, మా యూనియన్ సుద్దాల సురేష్ అన్న కూడా లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కొంతమందితో మీడియా వాళ్ళతో మాట్లాడాము. ఈ రోజు 2017 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా ఇప్పటికీ 350 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య పిల్లలు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎన్నో రకాల సమస్యలతోటి వాళ్ళ బెనిఫిట్స్ పొందకుండానే చనిపోయారు. ఇప్పుడు ఇంకా 10,000 మంది ఇప్పటి వరకు రిటైర్డ్ అయితే 2017 నుంచి ఇప్పటికి ఇవాళ 10,000 మంది దరిదాపు వీడికి రావడానికి ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టారు. సో దాంట్లో భాగంగా ఇవాళ భారీ ఎత్తున వీళ్ళు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. సో మేము ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళము వీరికి సంఘీభావం తెలుపుతూ రేపు రాబోయే రోజులలో ఎంత పెద్ద ఉద్యమం అయినా మేము చేయడానికి సంఘీభావం తెలుపుతూ ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళకు ఒక్కటేసారి సెటిల్మెంట్ చేసి 820 కోట్ల రూపాయలు వీళ్ళ అన్ని సెటిల్మెంట్ అమౌంట్ ఉన్నాయని అవసరమని చెప్పారు. మొన్న మేము ఈడీల చర్చలలో కూర్చున్నాము జేఏసీ తరఫున. ఆ 820 కోట్లు ఒకటేసారి అవసరమైతే మీరు అపురూపంగా గవర్నమెంట్ నుంచి ఒప్పించి అపురూపంగా తెచ్చి ఒకటేసారి సెటిల్మెంట్ చేసి వీళ్ళ అమౌంట్ ను బకాయిలు ఏం లేకుండా మొత్తం ఒకటేసారి సెటిల్మెంట్ చేయాలని ఇప్పుడు కూడా సిపిఎం మేడం కలిసి చెప్పాము. సిపిఎం మేడం గారు కూడా అవసరమైతే ప్రయత్నం చేయాలనే ఒక దృక్పథం వ్యక్తపరిచారు. సో ఏదేమైనా వీరి పరిస్థితి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే వీరికి నెల జీతం రాదు, పెన్షన్ అనేది చాలా తక్కువ పెన్షన్ మా ఆర్టీసీలో. సో అది కూడా మా పిఎఫ్డబ్ల్యూకి వెళ్ళి పట్టుకొని వస్తుంది అంతే తప్ప వేరే 2,500 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆఫీసర్ అయినా ఎవరైనా ఒకటే పెన్షన్, మాకు ఎక్స్ట్రా పెన్షన్ సర్వీస్ ప్రకారం ఏం రాదు. సో దానివల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగా ఉండదు. భార్య పిల్లలకు వాళ్ళ అందరూ వీళ్ళు ఏజ్డ్ కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సో వీళ్ళకు ఎంతో కొంత ఆర్థిక స్తోమత వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అమౌంట్ వస్తే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో గౌరవపదంగా సమాజంలో గౌరవపదంగా బతకడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఏవైతే బకాయిలు ఈ 10 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టట్ల వీళ్లకు ఆర్థికమైన చాలా ఇబ్బందులు ఏర్పడి మానసికంగా వీళ్ళు ఆరోగ్యాలు బాగలేక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి అయినా ఈ పరిస్థితిని అడ్డుకట్ట వేయాలంటే మీరు వీళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించి వీరికి మనోదయాన్ని, తర్వాత వీరి యొక్క విశ్రాంత ఉద్యోగులకు వీళ్ళ శేష జీవితం మంచి ఆరోగ్యంతో మనశ్శాంతిగా జీవించే తీరుగా వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు ఏది వాళ్ళు గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ వీళ్లకు స్పందించి పూర్తిగా చెల్లించే వరకు మేము వీరికి అండగా ఉంటాం.
ఇవాళ కండక్టర్ నుంచి, డ్రైవర్ నుంచి, మెకానిక్ నుండి సూపర్వైజర్ వరకు ఇవాళ మా సారు డిప్యూటీ ఆర్ఎం గా రిటైర్డ్ అయ్యి కేవలం నాతోటి ఉద్యోగులను హోదాను మర్చి ప్రతి ఉద్యోగి నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెనే భావనతో ఈ సంఘీభావంలో ఈ పోరాటంలో నేను సైతం అని పాల్గొంటున్న ప్రతి విశ్రాంతి ఉద్యోగికి అభినందనలు తెలియజేస్తూ నా పక్షాన ఇన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగిగా 2017 నుండి ఇప్పటి టిల్ డేట్ 2026 వరకు కూడా బెనిఫిట్స్ పొందక సుమారు 355 మంది విశ్రాంతి ఉద్యోగులు చనిపోవడానికి కారకులు ఎవరు అనేది కూడా ఇవాళ మీ మీడియా ద్వారా నిలదీస్తా ఉన్నాం. ఇవాళ రూపాయి పోగు చేసి కోట్ల రూపాయలను ఆర్టీసీకి ఇవాళ పోగు చేస్తే మీరు ఇచ్చినటువంటి ఏ లెక్కల ప్రకారం ఇవాళ ఉద్యోగుల మీద ఇవాళ మీరు ఒంటి కాళ్ళ మీద పోరాటం చేస్తా ఉన్నారు. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం, విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు వారి పోరాటంలో ఇన్ సర్వీస్ ఉద్యోగులను కూడా మమేకమై ఇవాళ ఓన్లీ ట్రయల్ ఇలా బస్ భవనే కాదు గ్రేటర్ హైదరాబాద్ కూడా దిగ్బంధించడానికి 38,300 మంది కార్మికులు, ఇన్ సర్వీస్ కార్మికులు కూడా విశ్రాంతి ఉద్యోగులకు తోడై ఈ సమస్యలు ప్రభుత్వాన్ని బెదిరించడం కాదు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వాన్ని నామినేట్ చేసింది మేము, ప్రభుత్వాన్ని నిలబెట్టింది మేము, ఇవాళ నువ్వు గద్దెనెక్కడానికి కారకులైంది మేము అని కూడా నిలదీస్తా ఉన్నాం. సమస్య పరిష్కరిస్తా అంటేనే కదా నీకు గంపగుత్తగా ఓట్లేసింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2013లో ఆయన పంగనామాలు పెట్టిండు కాబట్టి ఆయన పక్కన పెట్టి ఇవాళ నిన్ను తీసుకురావడానికి కారకులం మేము కదా. రానున్న తెలంగాణ రాష్ట్రం చిందించిన దాంట్లో ఆర్టీసీ కార్మికుడు రక్తం ఏరులై పారినా రక్తానికి లాఠీ దెబ్బలకు లెక్క చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం చిందించడంలో ప్రధాన భూమిక పోషించింది సింగరేణి. ఆయన ఆర్టీసీ ఉద్యోగులు కాదా? అయ్యా ఆనాడే కేసీఆర్ గారు చెప్పిండు, ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే, ఆర్టీసీ కార్మికులతో గోక్కుంటే గీక్కున్నాడు. ఇప్పటి వరకు ఎవడు పనులుంటే కదా అసలు పనులే మా ఉన్న పనులు ఊసిపోతున్నాయి, బెనిఫిట్స్ అందించలేదంటే ఇక ఏ పనులు పెట్టుకొని పీక్తాడు ఆయన. ఏ పనులు పెట్టుకొని పీక్కోవద్దు, మా ముళ్ళు కూసుకుంటే మేము ఎట్లా తీసుకోవాలో తెలుసు, ఈ సమస్యలు పరిష్కరించాలని ఆనాడే అన్నాం. ఇవాళ రేపు అత్త కొన్ని రోజులు, కోడలు కొన్ని రోజులు. అత్త అయిపోయింది, కోడలు పరిపాలన వచ్చింది, కోడలు కూడా ముసలి అవుతా ఉంది, దగ్గరకు వచ్చింది. అందుకు మరొకసారి మేము కూడా విశ్రాంతి ఉద్యోగుల పక్షాన నిలబడతా ఉన్నాం, కలబడతా ఉన్నాం. ఏ ప్రభుత్వాలకు కూడా భయపడే క్యారెక్టర్ కాదు. మా ఒంట్లో ఉన్న బ్లడ్ కూడా బై బర్త్ భయపడే క్యారెక్టర్ కాదు. ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. విశ్రాంతి ఉద్యోగుల పక్షాన నిలబడతాం. విశ్రాంతి ఉద్యోగుల పోరాటంలో మమేకమవుతాం. మా సమస్యలు వారి సమస్యలైనా మా సమస్యలైనా అందరి సమస్య ఒకటే. ఇవాళ ఈ బెనిఫిట్ పొందకపోవడానికి కూడా ఆనాడు పాలించినటువంటి పాలకుల భాగస్వామ్యం కూడా ఉంది. 2017లో నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య రావడానికి కారణం ఆనాడు మమ్మల్ని ఏలిన నాయకత్వ లోపం వల్ల కూడా ఇది జరిగింది. అందుకే ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఇన్ సర్వీస్ కార్మికులుగా కలిసి కట్టుగా ఇలా సంఘీభావం తెలపడానికి విచ్చేసినాం. వీళ్ళ పోరాటంలో భాగస్వాములు అయితే సమస్య పరిష్కరించేంత వరకు నిరంతర పోరాటంలో భాగస్వాములు కావడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా. చీల్చినా రూపాయలు లేదు కదా, మరి రూపాయలు లేనప్పుడు కారు బయటికి వెళ్ళిపోరు, రోజు బువ్వ తినలేదు. 5 రూపాయల బువ్వ చేర్చేసి అందరూ పెడతారు, మరి అలా కూడా వినవాను. 5 రూపాయల భోజనంతో అందరం చేద్దాం. మా విశ్రాంతి ఉద్యోగులు కూడా అదే భోజనం చేస్తారు. ఐఎమ్ రెడీ, పాలకవర్గం రమ్మన్, బస్ భవన్ మీద కూర్చున్నాం. ఈ రోడ్డు మాది, ఈ భవన్ మాది, మేము కిరాయి కారణం కాదు. అసలైనటువంటి ఒరిజినల్ సైనికుల, ఆర్టీసీ సైనికుల ఆస్తి ఇది. ఈ ఆర్టీసీ ఆస్తి ఒరిజినల్ గా ఈ విశ్రాంతి ఉద్యోగులు ఇటుక పేర్చి ఈ భవన్ ను కట్టినటువంటి ఈ శ్రమజీవులు వాళ్ళకే బెనిఫిట్స్ పొందకపోతే రానున్న రోజులలో మా పరిస్థితి ఏంటనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం. ఇంకేం చెప్తారు ప్రభుత్వానికి? ఇది ఇక్కడి నుంచి ఒకటే ముచ్చట చెప్తా ఉన్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు ఉన్నది. 2.5 సంవత్సరాలలో మళ్ళీ మీరు గద్దెనెక్కాలంటే విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు ఫస్ట్ పరిష్కరించాలి. వాళ్ళకి ఏం పని లేదు, ఊరు తిరిగి కూడా గడప తిరిగి కూడా ప్రచారం చేస్తారు, నిన్ను గద్దెలు దింపుతారు. నిన్ను గద్దె దింపేంత వరకు వాళ్ళ పోరాటాన్ని ఆపరు. అటువంటి పరిస్థితి నీకు రావద్దు అనుకుంటే వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను. 100% రాసుకో, మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు ఈ వారం 10 రోజుల్లో పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతాం. నిన్ను గద్దె దించేదాకా వదిలిపెట్టే ముచ్చట లేదంటే పని చేస్తాను అన్న. ఇక పెద్ద క్వశ్చన్ వేసినవి అది నాకేం పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక బీసీ బిడ్డ,
ఆయన ముఖ్యమంత్రి కూర్చోబెట్టి సమస్యలు వారం రోజుల పరిష్కారం కాకపోతే ఆయన మీద యుద్ధం చేస్తాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక బీసీ బిడ్డ, ఈ అట్టడి వర్గాల బిడ్డలం మేమంతా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి చెయ్యి, ఆయన సమస్యలు పరిష్కరించకపోతే నీకంటే ఎక్కువ ఆయన మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాదు మేనేజ్మెంట్ మా డబ్బులే కట్ చేసుకొని మేము జమ చేసుకునే పైసలు మాకు ఇవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటా రోడ్డు మీద తెచ్చి బీపీ. ఈ రోజు ఒక డ్రైవర్ చనిపోయాడు. ఏంది పరిస్థితి ఇది? ప్రతి రోజు ఒకరు చనిపోతున్నారు. ఈయన టోటల్ గా 32,000 మంది రిటైర్మెంట్ వ్యక్తులు ఉన్నారు. కనీసము ఇవాళ డిపార్ట్మెంట్ లో కూడా 38,000 మంది ఉన్నారు. అయినా కాంట్రాక్ట్ సిస్టమ్, ప్రైవేట్ పనులు రావడం, ఈ నాయకులు ఈ రికగ్నైజ్డ్ అవుట్ సోర్సింగ్ పెట్టడం, ఇదంతా ఇప్పుడు చేసిన యూనియన్ నాయకులే చేస్తారు. జేఏసీ అని చెప్పి విలీనం అని, విలీనం ఎవరి గురించి చేస్తారు? ప్రభుత్వం గురించి విలీనం చేస్తారు. ఉన్న ఆస్తులు అమ్మనికే విలీనం చేస్తారు. కానీ కార్పొరేషన్ గురించి ఒక విలీనం కూడా పనికిరాదండి. ఆ విలీనం ఆంధ్రప్రదేశ్ లో అయ్యింది. అక్కడ ఉన్న వర్కర్స్ మాకు విలీనం వద్దురో మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం రిటైర్మెంట్. ప్రతి వ్యక్తి మేము సంపాదించిన సంపద ఇవాళ కార్పొరేషన్ లో, ఇవాళ బస్ భవన్ గానీ ఈ జాగాలు గానీ మేము 36 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చెప్తున్నా, ఇన్ని ఫ్రింజ్ బెనిఫిట్లు వచ్చేటివి అన్ని నాశనం చేయడానికనే రికగ్నైజేషన్ ఎలక్షన్స్ పెట్టించుకొని పైసలు దండుకోవాలి వర్కర్ తానన్న ఉద్దేశంతో ఈ టీఎంయూ నాయకులంతా బయటకు వస్తున్నారు. యూనియన్ వద్దు, యూనియన్ లేని రోజులు కార్పొరేషన్ లో ఉన్నది. యూనియన్ ఉన్న వాళ్ళంతా రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ కన్నా ఉంది. ఇటు వస్తే ఇటు అన్నారండి. కానీ రిటైర్మెంట్ వాళ్ళకి ముందు మాది కంటికి నీళ్లు పెట్టి ఏదో అంటారు చూడండి, అటువంటి పని చేసుకుంటా మమ్మల్ని మభ్య కంటి తూడు చేసి మా గురించి పోరాటం లేదు, మమ్మల్ని నాశనం చేయాలని పోరాటానికి వస్తున్నారు. మమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మినిట్లు తీసుకుంటున్నారు. కానీ ఒక్క విషయంలో కూడా వాళ్ళు మాకు రికగ్నైజ్డ్ యూనియన్లు అవసరం లేదు, మేము రిటైర్డ్ అయినాం, మా డబ్బులు మాకు ఇస్తారు, మేము జమ చేసుకున్న డబ్బులే అడుగుతున్నాం. కార్పొరేషన్ ఒక్క రూపాయి మేము అడగట్లేదు. కార్పొరేషన్ నుంచి మాకు ఫ్రెండ్స్ బెనిఫిట్ కావాలని అడగట్లేదు. మా ఏరియాస్ ఏంది, మేము చేసిన పనికి మాకు ఇవ్వమంటున్నాం. మా పే స్కేల్ 5 నుంచి 10 లక్షలండి. నాకే 7.5 లక్షలు వస్తుందండి. నాకే 7.5 లక్షలు వస్తుంది. ప్రతి 36 మాకు 4 సంవత్సరాలు, ఈ రోజుకి 4 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి ఆర్టీసీ లాభాలలో ఉందంటుండ్రు. ఆర్టీసీ లాభం ఎక్కడ ఉందండి? ఫ్రీ టికెట్ల మీద గవర్నమెంట్ వినండి, పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, అందరు నాయకులు మంత్రులు చెప్తున్నారు. లాభం ఉన్నప్పుడు మాకు ఇస్తే నష్టం ఏందండి? ఏం ఎక్కువ అడగట్లేదు కదా. గత ప్రభుత్వం ఇచ్చిన అయ్యకపోయినా వాడిని ఎట్లా చిత్తుగా ఓడగొట్టి ఇంట్లో వండబెట్టినాం, ఫామ్ హౌస్ లో వండబెట్టినాం, బయటికి తేలే. ఇప్పుడు కూడా వాడి మాట నమ్మం. కానీ ఈయన నమ్మిచ్చి గొంతు వస్తుంది కనుక ఈయన ఎంత నమ్మాలా? అది కూడా వాస్తవం కదా. మీకు ఇస్తా, ఇవన్నీ ఇస్తా, మీకు ఎడ్ చేస్తా, ఏందండి ఉన్న బస్సులను ఆడోళ్ళకు ప్రైవేట్ ఎవరు ఆ గ్రూప్ లోకి ఇస్తున్నా అని చెప్పి పేపర్లు కోటీశ్వర ఆడేమని కోటీశ్వర్ చేస్తాడు. ఈయన ఒక్క కుటుంబం, రేవంత్ రెడ్డి గారి ఒక్క కుటుంబమే కోటీశ్వర్లు అవుతారు. మీరు ఒక్క ఉపాధి దిగజేస్తారు. ఇప్పుడు అనాధికారికంగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఏం చెప్పాలనుకుంటారు మీరు? మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం నడుస్తుంది అని అంటే ఏమంటారు? 100% రావాల్సిన మహాలక్ష్మి పథకంలో ఇచ్చిన 300 ప్రతి నెల 300 కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తుంది ఆర్టీసీకి. దాంట్లో మా వాటా కూడా ఉంది. కానీ ఇచ్చిన దాంట్లో కూడా మా వాటా మాకు ఇవ్వకుండా 2017 నుంచి ఇప్పటి వరకు 2026 మే వరకు ఒక్క రూపాయి కూడా ఏది ఏరియాస్ కానీ బెనిఫిట్ కానీ ఏ పైసా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాదాపుగా 16,000 మంది రిటైర్మెంట్ అయ్యారు 2017 రావాల్సిన. అయితే మొత్తానికి మాత్రమే మొత్తం 32,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు. ఆర్టీసీ ఉద్యోగులు 32,000 మంది. అయితే 2016 నుంచి 2026 వరకు 16,000 మంది రిటైర్మెంట్ అయినారు. వాళ్లకు కనీసం 13,000 నుండి మనకు డబ్బులు ఇవ్వాలి. మనం బాకీ ఉన్నాము. ప్రతి నెల
వాళ్ళకు వచ్చే 350 కోట్ల 300 కోట్లలో మాకు ఒక 10 కోట్లు, మాకు ఒక 20 కోట్లు 50 కోట్లు ఏమని నేను అడిగినాం. అయినా కూడా ఈ ప్రభుత్వం తప్పులేదు, మేనేజ్మెంట్ తప్పు చేస్తుంది. మేనేజ్మెంట్ మనకి ఇచ్చే పైసలని వాళ్ళు వాడుకుంటారు, డీజిల్ కానీ ప్రైవేట్ బస్సులకు కానీ ఇంకా దేనికని ఎలక్ట్రికల్ బస్సులకు కానీ దేనికని వాడుకుంటారు. కానీ మనకి ఇవ్వాల్సిన మనకు తప్పు చేస్తారు. నిన్న 16వ తారీఖు రోజు మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడినప్పుడు, సారథ్య కమిటీతో మాట్లాడినప్పుడు మీకు డబ్బులు 2017 ఏదేసే మర్చిపోండి మీరు అన్నట్టు మాట్లాడుతుంది ఎండి గారు ఈ మన మేనేజ్మెంట్. మేము ఇవ్వము 2016 మీరు మర్చిపోండి, అలాంటిది 17 మర్చిపోండి, ఏదేసి లేవు మీకు అని 21 అసలు రానే రాదు. అది చెప్తారు కారణం మన దగ్గర డబ్బులు లేవు. మేము ప్రభుత్వం దగ్గర అడుగుతా, మమ్మల్ని చివాట్లు పెడతారు, ప్రభుత్వం చివాట్లు పెడతారు. మినిస్టర్ లాభాలు తెస్తున్నామని ఆర్టీసీ కూడా మహాలక్ష్మి వచ్చిన కానీ కలకలాడుతుంది, బస్సులో లాభాల్లో ఉన్నాయి. కానీ మేనేజ్మెంట్ లెక్కలు తప్పులు చూపిస్తుంది ప్రభుత్వానికి లెక్కలు తప్పు చూపిస్తున్నాయి కాబట్టి మనం ఆపుతుంటాం. వాళ్ళు ఏమంటారు, మేము వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఇస్తున్నాం అంటారు, కానీ ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇస్తలేరు, రన్నింగ్ వాళ్ళకు మిగిలిన పైసలు ఇస్తారు. అదే ఆర్టీసీలో అనవాయితీ ఏంది, రిటైర్మెంట్ రోజు ప్రతి చెక్ ఇచ్చి ఇంటికి పంపించే రోజులు ఉండేది, ఆ బస్ ఇచ్చి ఇంటికి పంపించే రోజులు ఉంది. అలాంటివి పెండింగ్ పెట్టి 6 నెలలు 7 నెలలు 8 నెలలు 1 సంవత్సరం ఇప్పుడు 2019 వరకు నడిచింది, 2021 వరకు కూడా నడిచింది. 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఆర్టీసీలో కార్పొరేషన్ లో పెంచలేదు అప్పటి వరకు నడిచింది. పెంచిన తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ మొదలైంది 2001 డిసెంబర్ లో, మళ్ళీ 21 డిసెంబర్ లో రిటైర్మెంట్ మొదలైంది. అప్పటి నుంచి ఆనవాయితీ లేటుగా పైసలు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు రావాల్సింది ఈ రోజు 18 ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దాదాపుగా ఈ రోజు వచ్చిందంటే గత ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసిన తప్పిదమే ఈ రోజు మనకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, ఎందుకంటే మీకు ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. మన రేవంత్ రెడ్డి గారికైనా ఈ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికైనా మీరు చెప్పేదంటే, మేము రిటైర్మెంట్ ప్రతి నెల 200 నుంచి 250 మంది ఆర్టీసీ కార్మికులు రిటైర్ అవుతారు. కాబట్టి మనం పెరుగుతుంది, మన సంఖ్య పెరుగుతుంది, రిటైర్మెంట్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారికి మన మినిస్టర్ గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, మాకు రావాల్సిన ఏరియర్స్ బకాయిలు మీరు ఎట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రతి నెల 750 కోట్లు 1000 కోట్లు ఇస్తారో, అలాగే మా ఆర్టీసీలో కూడా మాకు రావాల్సిన బాకీలు మీరు మంచి దృక్పథంతో మంచి మనసుతో మీరు ఒక అర్థం చేసుకుని, ఈ రోజు కేబినెట్ మినిస్టర్ నడుస్తుంది కాబట్టి ఈ కేబినెట్ లో ఈ యొక్క విషయాన్ని గమనించుకొని మాకు కూడా ఏదో కొంత నెలకు కనీసం 100 కోట్లు 10 నెలలు అయితే 10 నెలలకు 100 కోట్లు మా బాకీ తీరిపోతుంది. కాబట్టి దయచేసి మీరు స్పందించి ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి గారిని మేము విశ్రాంతి ఉద్యోగుల తరఫు నుంచి మేము వేడుకుంటున్నాం. 40 ఏళ్ళు పనిచేసిన, 40 ఇయర్స్ చేసినాను. 2015 లో రిటైర్ అయ్యాను. 2030లో మాకు పే స్కేల్ 44% ఇచ్చిండు మిస్టర్ కేసీఆర్. అది పిఎఫ్ లో అప్లోడ్ చేయలేదు, రికవరీ సమయం మాకు పిఎఫ్ కు పంపలేదు. పిఎఫ్ కు పంపకుంటే ప్రతి నెల 4,000 నాకు నష్టం వస్తుంది 11 ఏళ్ల నుంచి. 2013 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన అందరికి కూడా కలపలేదు. అందరు దాదాపు 4 లక్షలు నష్టపోయారు. 6-7 లక్షలు లెక్కలు లేవు. 100 లెటర్లు ఇచ్చాను, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇచ్చాను. వాడు అకౌంట్స్ ఆఫీసర్ పిఎఫ్ ట్రస్ట్ కన్ఫర్మ్ చేసినాడు. ఎప్పుడు మొన్న అందరూ ఎవరు అడుగుతలేదు. యూనియన్ రిటైర్లకు కూడా ఉంది బాధ్యత. 13 నుంచి అండి, ఇది 26 ఇది 13 ఏళ్ళ నుంచి కాలేదు. మీకు ప్రూఫ్ కావాలంటే 1 మీటర్ చూపిస్తా ప్లీజ్. 1 మీటర్ చూపిస్తా. అఫీషియల్ లెటర్ నేను ఆర్టీఐ ప్రకారం తీసుకున్నా. తెలంగాణ వచ్చింది, మీరు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది కదా, మా వల్లనే తెలంగాణ వచ్చింది. మొత్తం కేసీఆర్ తెచ్చింది మేమే, ఈయన తెచ్చింది మేమే. ఇలా మిమ్మల్ని ఆడుకొని వదిలేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మేము ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మాట్లాడుకుంటే చెప్తాను. ఇలా రోడ్డు మీదకి వచ్చా అంటే కేసీఆర్ 9 ఏళ్ళు ఏం చేసిండు? 9 ఏళ్ళు ఏం చేసిండండి రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ అధికారంలో తీసుకొచ్చిన పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఒకే ఒక వ్యక్తి చేసిన వాడు మేము నమ్మినాం. రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ గా కేసీఆర్ చేయలేదు, ఈయన చేస్తామని నమ్మినాం. ఇప్పుడు మమ్మల్ని ఏమంటాం సారు?
2.5 సంవత్సరాల టైం ఇచ్చాడు. ఇక మేము చచ్చిపోతాం, రేపు ఎల్లుండి రోజు చచ్చిపోతా. డబ్బులు ఎందుకు మేము కనీసం మందులు కూడా ఇస్తలేరు. రేపు మాకు పిల్లలు కట్టాం. దయచేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 34 వరకు నీ అధికారం ఉంటాను, మమ్మల్ని దగ్గర వేసుకుని మా పేమెంట్ రేపే చేయండి, మీకు దగ్గర అవుతుంది. దయచేసి ది వేజ్ పర్టికులర్స్ రిలేటింగ్ టు RPS 2013 revisions are pending for all 41,495 employees కి పెండింగ్ పెట్టిండు. ఇది అఫీషియల్ రికార్డ్. ఇది ఎప్పుడు ఇచ్చిండు? మొన్న చెప్పండి RPS 2013 పే స్కేల్స్ PF రివిజన్ ఆఫ్ వేజెస్ PF కు పంపలేదు. దాని వల్ల 41,495 మందికి అప్లోడ్ చేయలేదు. 13 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. 4 లెటర్లు గత సజ్జనార్కు రాసినాను, ఈయనకు కూడా అఫీషియల్ గా రాసినాను. పార్టీలో మొన్న సాగు కాబోదు చల్లగా చెప్పినట్టు 41,490 ఎంత క్షేమం. ఏ ఆఫీస్ ఎంత పని చేస్తున్నారు వీళ్ళు. అసలు ఆఫీసర్ కింద బుర్ర ఉందా? నేను కూడా ఒక ఆఫీసర్ అడగాలంటే నాకు చాలా బాగా సిగ్గు అనిపిస్తుంది. అది వరకు 40 years అండి. ఇప్పుడు మేము ఇట్లనే ఉన్నాం కదా. మీరు ఫస్ట్ పని చేసినప్పుడు ఎంత అండి మీ జీతం ఎంత? 130, 130 రూపాయలు నుంచి చేసిరు మీరు. 1,17,000 రిటైర్మెంట్. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అప్పటి నుంచి 40 ఏళ్ళు చేసిరు, 130 రూపాయలు చాలు చెప్తే ప్రభుత్వం ఎందుకు 1,17,000 వచ్చినప్పుడు హ్యాపీగా తీసుకున్నా. రిటైర్మెంట్ రోజు మంచిగా పోయినా దండలే, ఉత్తి దండలే, చెక్కులు ఇట్లా ఏం లేదు. మళ్ళీ వృద్ధాప్యాలు ఎందుకు నా బాధపడుతున్నారు? పెన్షన్ ఒక ఆఫీసర్ ఉండి 28,000 అండి. 28,000 నాకంటే 10 ఏళ్ళు జూనియర్ గవర్నమెంట్ లో ఉండడానికి 90, 120 వస్తుంది, 1,20,000 వస్తుంది. కొద్దిగా మాకు వచ్చే పెన్షన్ ఎక్కువ అంటే మాకు 10,000 ఎక్కువ రాదు. అది అప్లోడ్ చేయడానికి ఎందుకు వీళ్ళకి బాధ? మాకు పైసలు రికవరీ అయినాయి. మేము వెళ్ళిపోయి 13 ఏళ్ళు అయింది. 2015 ఎన్నిసార్లు అడుగుతారండి? చెవుట గుడ్డిదా మేనేజ్మెంట్? ఫైనల్ గా ఏం చెప్పి ఉపవాస దీక్షతో మీరు ఏం చెప్పాలి అక్కడ ప్రభుత్వానికి? ప్రతి కార్మికునికి అండి 2017 ఇమీడియట్ ఇవ్వాల్సింది. వాయిదాలు లేవు, ఏం లేవు. మహాలక్ష్మి ఎవరికండి? వాళ్ళని లేడీస్ సమర్థంగా చేస్తున్నారు. మీరు పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఎండేలా కూడా అందరు బాధపడుతున్నారు. మినిమం దానికన్నా 10 రూపాయల టికెట్ నాకు ఇచ్చేయండి, అన్న సగం టికెట్ పైసలు ఇచ్చేయండి. 350 కోట్లు మహాలక్ష్మికి అయితే 300 ఇస్తుంది, నెలకు 50. అది అడుగుతలేదు. మీరు అడగడానికి భయం అవుతుంది ఇప్పుడు అధికారులు. ఏమి ఇస్తలేరు. రాజ్య రికార్డ్ ప్రకారం ఇస్తలేరు. ఇప్పుడు అడుగుతూనే ఇది ఇచ్చింది ఇన్ఫర్మేషన్ అతి కష్టం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.